హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ రోజు మనం ఈ వీడియోలో 24th ఎపిసోడ్ ని చూద్దాము. ఇప్పుడు ఎపిసోడ్ స్టార్టింగ్ లోనే మనకి డాక్టర్ లూని చూపిస్తున్నారు. డాక్టర్ లూ జీనా అపార్ట్మెంట్ కింద నిలబడి జీనాకి కాల్ చేస్తుంటాడు. కానీ జీనా ఫోన్ స్విచ్ ఆఫ్ లో ఉంటుంది. అప్పుడే లీవు కార్ లో జీనాని తీసుకొని రావడం గమనిస్తున్నాడు. పైగా జీనా లీవు జాకెట్ కప్పుకొని ఉంటుంది. లీవు జీనాని ఎంత కేర్ గా చూసుకుంటున్నాడో డాక్టర్ లూకి అర్థమవుతుంది. అతను కూడా జీనాని ఇష్టపడేవాడు. కానీ ఇప్పుడు వాళ్ళని అర్థం చేసుకుని సైలెంట్ గా అక్కడి నుండి వెళ్లిపోతున్నాడు. ఇంటికి వచ్చాక లీవు జీనా జుట్టుని డ్రై చేయడం మొదలు పెడుతున్నాడు. జీనా అతన్ని చూస్తూ ఉండిపోతుంది. లీవు కూడా జీనా కళ్ళల్లో చూస్తూ ఉంటాడు. ఇద్దరు అలా ఫేస్ టు ఫేస్ చూసుకుంటున్నారు. హెయిర్ డ్రయర్ ఒకే చోట ఎక్కువసేపు పెట్టడంతో జీనా ఫేస్ కి కాస్త వేడి తగులుతున్నట్టు అనిపిస్తుంది. వెంటనే డ్రయర్ ని దూరం చేసి సారీ అని అంటున్నాడు. ఆ తర్వాత లీవు జీనాతో నేను నీతో ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను అనేసి లీవు గతంలో చేసిన తప్పులన్నిటికీ సారీ చెప్తున్నాడు. నా ఆరోగ్యం గురించి నిన్ను ఎమోషనల్ గా బ్లాక్మెయిల్ చేయడానికి ప్రయత్నించాను. అది నా స్వార్థం అనేసి తన తప్పంతా ఒప్పుకుంటున్నాడు. నీకు ఎవరినైనా ఇష్టపడే హక్కుంది. నేను నిన్ను అడ్డుకోను. నేను సైలెంట్ గా నీ పక్కనే ఉంటాను. జీవితంలో ఇంకెవ్వరిని ప్రేమించనని అంటున్నాడు. అప్పుడే జీనా నేను మళ్ళీ నీతో రిలేషన్షిప్ లోకి రావాలనుకుంటున్నానని చెబుతుంది. ఆ మాటలు విని లీవు షాక్ అయిపోతాడు. నిజమా అన్నట్టు చూస్తాడు. నాకు ఎలాంటి బౌండరీలు లేవు. నువ్వు పిలిస్తే ఎప్పుడైనా వచ్చేస్తాను అని అంటున్నాడు. నా నిర్ణయం నీకు స్వార్థంగా అనిపించవచ్చు, కానీ నువ్వు లేకుండా నేను ముందుకు వెళ్ళలేకపోతున్నాను. నీ ప్రెజెన్స్ ని ఇగ్నోర్ చేయలేకపోతున్నాను. లీవు, నేను నిన్ను ఇష్టపడుతున్నాను. ఇంకా నాతో ఉండాలనుకుంటున్నావా అని అడుగుతుంది. లీవు ఆనందంతో పాటు కాస్త కన్ఫ్యూజ్ అవుతూ ఉంటాడు. అది విని జీనా అతని ముఖం పట్టుకొని అయితే జీవితాంతం నన్నే ప్రేమించు అని చెప్పి అతన్ని కిస్ చేసేస్తుంది. ఇది సెటిల్మెంట్ ఫీజ్ అని అంటుంది. ఆ తర్వాత లీవు కూడా ఆమెని కిస్ చేస్తాడు. ఇలా వాళ్ళు మళ్ళీ రిలేషన్షిప్ లోకి వస్తారు. మరుసటి రోజు జీనా ఆర్చరీ ప్రాక్టీస్ కి వెళ్తుంది. డాక్టర్లు అక్కడ ప్రాక్టీస్ చేస్తూ ఉంటాడు. ఈ రోజు నేను మీ టెక్నిక్ ని గమనించాను, చాలా బాగా ఇంప్రూవ్ అయిందని అంటుంది. అలా ఏం లేదు, ఏదో ఈ రోజు లక్కలా కలిసి వచ్చిందని అంటున్నాడు. లేదు, మీ షాట్స్ చాలా మెరుగుపడ్డాయి. ఇప్పుడు ఎక్కువగా ఆలోచించడం లేదు, వెంటనే టార్గెట్ చూసి కొట్టేస్తున్నారు. ఓహో, ఇంతకు ముందు అలా నేను లేనని అంటున్నావా? మీకు ముందే తెలుసు కదా, నేను మొదట ఆర్చరీ నేర్చుకున్నప్పుడు నాకు ఒక ఆర్డర్, క్లియర్ గోల్ కావాలని అనిపించింది. కానీ ఇప్పుడు ఎక్కువగా ఆలోచించకుండా హార్ట్ చెప్పినట్టు ఫాలో అయితే మనకి మంచి రిజల్ట్స్ వస్తుందని తెలుసుకున్నాను. డాక్టర్లు తనకు ఆలస్యంగా ఈ విషయం అర్థమైందని చెబుతున్నాడు. నువ్వు చెప్పింది నిజమే. మన గోల్ వెస్ట్ లో ఉన్నప్పుడు మనం ఈస్ట్ లో దాని గురించి వెతికితే అదెక్కడ దొరుకుతుంది? దాని విలువ లేటుగా తెలుస్తుందని బాధపడుతున్నాడు. ఇప్పుడు జీనా ఈరోజు మన ఇద్దరి గురించి మాట్లాడడానికే ఇక్కడికి వచ్చానని అంటుంది. కానీ డాక్టర్లు ఇప్పటికే అర్థం చేసుకున్నానని అంటున్నాడు. తను త్వరలో షియేషి హాస్పిటల్లో ట్రైనింగ్ కి వెళ్ళబోతున్నానని, కెరియర్ కి ఇదే మంచి ఆప్షన్ అని, పేపర్లు కూడా సైన్ చేసేసానని చెబుతున్నాడు. ఇద్దరు మంచి ఫ్రెండ్స్ గా ఉండాలని డిసైడ్ అవుతున్నారు. జీనా అతనికి ప్రమోషన్ శుభాకాంక్షలు చెబుతుంది. మరో సీన్ లో మీటింగ్ జరుగుతూ ఉంది. అక్కడ లీవు కంపెనీ వాళ్ళు కూడా వస్తారు. మిషిషన్ జీనాని కాఫీ తీసుకొని రమ్మని చెప్పి పంపాలని చూస్తుంది. కానీ లీవు అర్థం చేసుకుని పాత విషయాల వల్ల అసౌకర్యంగా ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదు, జీనా ఇక్కడే ఉండొచ్చని అంటున్నాడు. అందరూ కూర్చుంటున్నారు. లీవు జీనా పక్కనే కూర్చుంటున్నాడు. టేబుల్ కింద జీనా చేతిని పట్టుకుని నలుపుతున్నాడు. జీనా వెంటనే లీవుకి మెసేజ్ చేస్తుంది, కంట్రోల్లో ఉండు, నా చేతిని వదిలేయ్ అని. కానీ అతను వదలడు. చివరికి తనే బలవంతంగా లాక్కుంటుంది. మీటింగ్ తర్వాత వాళ్ళు తరచుగా వెళ్లే రెస్టారెంట్ కి వెళ్తారు. అక్కడ బాస్ వాళ్ళని గుర్తుపడతాడు. మీరు ముందు కూడా వచ్చేవాళ్ళు కదా, తర్వాత కనిపించలేదు. మీరు ఆఫ్రికాలో చదువుకోవడానికి వెళ్లిపోయిన తర్వాత మీ సిస్టర్ ఒంటరిగా కూర్చుని తాగుతూ బాధపడుతుండేదని అంటున్నాడు. జీనా వెంటనే టాపిక్ ని మార్చేస్తుంది. అవును, ఇప్పుడు స్టడీ టూర్ అయిపోయింది, అందుకే వచ్చాడు అంటుంది. ఆ తర్వాత ఇద్దరు ఒకే కూల్ డ్రింక్ ని కలిసి తాగుతున్నారు. ఇక మరోవైపు చున్చాంగ్ వాళ్ళ ఫ్రెండ్ చున్చాంగ్ తో యాంగ్ గురించి గాసిప్ చేస్తుంది. యాంగ్ నిన్ను ఇంట్లో వదిలిపెట్టిన తర్వాత మీ మధ్య ఏమైనా జరిగిందా అని అడుగుతుంది. చాచా అలా ఏం లేదని అంటుంది. వాళ్ళ ఫ్రెండ్స్ మాట్లాడుతున్నప్పుడు విన్నాను, మిస్టర్ యాంగ్ గతంలో ఒక అమ్మాయిని ఇష్టపడ్డారంట. ఆ అమ్మాయి వదిలేసి వెళ్లిపోయిందంట. అప్పటి నుంచి యాంగ్ ఆ అమ్మాయిని మర్చిపోలేక వేరే ఎవరితోనూ రిలేషన్షిప్ పెట్టుకోలేదంట. కానీ ఈ మధ్య కాలంలో నీతో కాస్త క్లోజ్ గా ఉంటున్నారు. నువ్వు కూడా ఆయన్ని ఇష్టపడుతున్నావా అని అడుగుతుంది. కరెక్ట్ గా అదే సమయంలో యాంగ్ అక్కడికి వస్తున్నాడు. కానీ చున్చాంగ్ యాంగ్ ని గమనించకుండా మాట్లాడుతూ ఉంది. ఒకరిని
నిన్ను తలుచుకుంటూ బాధపడే అంత పిచ్చిదాన్ని అయితే నేను కాదు. లవ్ అంటేనే పెద్ద కన్ఫ్యూజన్, నాకు అది సెట్ కాదని అంటుంది. ఇంకా ఎంతకాలం ఇలా నిన్ను నువ్వే మోసం చేసుకుంటావని ఫ్రెండ్ తిడుతుంది. ఆ మాటలు విని యాంగ్ డల్ అయిపోతున్నాడు. మరుసటి రోజు ఆఫీస్ లో జీనా కపుల్ కీచైన్ పెట్టుకుని వస్తుంది. మిస్టర్ షెన్ అది గమనించి, ఇది కపుల్ కీచైన్ కదా, నీ కొత్త బాయ్ ఫ్రెండ్ ఎవరి వల్ల ఇంత హ్యాపీగా ఉన్నావని అడుగుతుంది. అలా ఏం లేదు అని జీనా సైలెంట్ గా ఉంటుంది. తర్వాత జీనా లీవుకి మెసేజ్ చేసి నా కీచైన్ ఎప్పుడు మార్చావని అడుగుతుంది. అతను నిన్న రాత్రి నువ్వు గమనించకుండా ఉన్నప్పుడు మార్చేశానని అంటున్నాడు. ఒకవేళ నీకు అది నచ్చకపోతే చెప్పు, ఇద్దరం కలిసి వేరే ఏమైనా సెలెక్ట్ చేసుకుందామని అంటున్నాడు. లేదు, నాకు ఇది బాగా నచ్చిందని అంటుంది. లీవు ఫేస్ లో హ్యాపీనెస్ చూడగానే వీళ్ళిద్దరూ మళ్ళీ కలిసిపోయారని చెంగికి అర్థమైపోతుంది. హాఫ్ బటర్ఫ్లై కీచైన్ లా ఉంది. కీచైన్ మాత్రము చాలా బాగుంది. ఇప్పుడు చున్చాంగ్ క్రాప్స్ కొనుగోలు చేస్తూ ఉండగా యాంగ్ అని కలుస్తుంది. నాకెందుకు కాల్ చేయడం లేదు, నేనేమైనా తప్పు చేశానా అని అడుగుతుంది. నేను ఈ మధ్య కాస్త బిజీగా ఉంటున్నానని అంటున్నాడు. ఆ రోజు నేను మీ దగ్గర అడ్వాంటేజ్ తీసుకున్నప్పటి నుండి నన్ను అవాయిడ్ చేస్తున్నారు. ఆ రోజు జరిగిన దానికి నేను మీకు సారీ చెప్పాలనుకుంటున్నారా? అయినా అడల్ట్స్ మధ్య ఇవన్నీ కామన్ కదా అని అంటుంది. ఆ మాటలు వినగానే ఓహో, అయితే ఇవన్నీ నీకు నార్మల్ అంతే కదా అనేసి యాంగ్ ఇంకేం మాట్లాడకుండా సైలెంట్ గా అక్కడి నుండి వెళ్లిపోతున్నాడు. ఇప్పుడు లీవు ఇంట్లో వంట చేస్తుంటాడు. జీనా లేచొచ్చి లీవుని హక్ చేసుకుంటుంది. జీనా తన టీ షర్ట్ వేసుకున్నందుకు లీవు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాడు. నా షర్ట్ వేసుకున్నావా, నీది నాదే కదా అని అంటుంది. లీవు జీనాని కిస్ చేయబోతూ ఉంటే అయ్యో ఇంకా బ్రష్ చేయలేదు అని నవ్వుతూ అక్కడి నుండి వెళ్లిపోతుంది. ఇప్పుడు ఇద్దరు కలిసి బ్రేక్ఫాస్ట్ చేస్తున్నారు. లీవు త్వరలో బిజినెస్ ట్రిప్ కి వెళ్లబోతున్నానని, 2 రోజుల వరకు భోజనం ప్రిపేర్ చేసి ఉంచానని చెబుతున్నాడు. కాఫీ మర్చిపోయాడని ఆ కాఫీని తీసుకొని రమ్మని చెప్పి జీనాకి చెబుతున్నాడు. అప్పుడు కౌంటర్ టాప్ పై ఒక గిఫ్ట్ ఉంటుంది. జీనా ఇదేంటి అని అడగగానే ఇది మన 1 month యానివర్సరీ గిఫ్ట్ అని అంటున్నాడు. నాకు ఇంత సర్ప్రైజ్ లా అవసరం లేదు, నువ్వే నా పెద్ద గిఫ్ట్ అని జీనా అంటుంది. అప్పుడే తలుపు దగ్గర జీనా వాళ్ళ అమ్మ పాస్వర్డ్ ఎంటర్ చేస్తూ ఉంది. ఆ సౌండ్స్ వినగానే లీవు గబగబా బ్రేక్ఫాస్ట్ పారేసి గిఫ్ట్ దాచేసి బెడ్రూమ్ లో దాక్కుంటున్నాడు. జీనా వాళ్ళ అమ్మ కొన్ని బట్టలు తీసుకుని వచ్చి బెడ్రూమ్ లో పెట్టాలని అంటుంది. జీనా వాళ్ళ అమ్మని రూమ్ లోకి వెళ్ళనివ్వకుండా అమ్మా నా రూమ్ కాస్త నీట్ గా లేదని అడ్డుపడుతూ ఉంది. కానీ ఆ అమ్మ మాత్రము పట్టుబట్టి మరీ లోపలికి వెళ్తుంది. అమ్మ రూమ్ లోకి వెళ్లి చూసి నువ్వు చెప్పింది నిజమే, రూమ్ చాలా గందరగోళంగా ఉంది, శుభ్రం చేసుకో అని చెప్పి బయటకు వెళ్లిపోతుంది. బెడ్రూమ్ లో లీవు కనిపించకపోయినా అలమారాలో దాక్కున్నాడని అర్థమవుతుంది. అది చూసి జీనాకి నవ్వొస్తుంది. వెంటనే లీవు జీనాని లోపలికి లాగి ముద్దు పెడుతున్నాడు. జీనా రూమ్ లో ఉండగా అమ్మ బయట నుంచి జీనాని పిలుస్తూ ఉంటుంది. ఏదో ఒక విషయం గురించి అడుగుతున్నారు. కానీ జీనా మాత్రము లోపల లీవుతో బాగా బిజీగా ఉంటుంది. లీవుని తన దగ్గర నుండి దూరం చేయాలని ట్రై చేస్తుంది. కానీ లీవు ఆమెని వదలడు. అమ్మ రూమ్ లోకి రావడానికి ముందు జీనా అతన్ని బలవంతంగా తోసేసి శబ్దం చేయొద్దు, ఇక్కడే ఉండిపో అని చెప్పి అలమార క్లోజ్ చేసేస్తుంది. అలమార తలుపు మూసిన వెంటనే అమ్మ లోపలికి వస్తున్నారు. ఇంతసేపు ఏం చేస్తున్నావు, ఎంత పిలిచాను అయినా నీ ఫేస్ ఎందుకు ఎరుపెక్కింది అని అమ్మ అడుగుతుంది. జీనా వెంటనే మాట మార్చి మీకు కావాల్సింది అక్కడుంది అని చెప్పి అమ్మను బయటకు తీసుకుని వెళ్తుంది. ఇంకా లీవు అలమారాలోనే కూర్చొని ఉంటాడు. అప్పుడు నేలపై ఒక బటన్ పడి ఉండడం గమనిస్తాడు. అది జీనా షర్ట్ బటన్ అని గుర్తుపడతాడు. జీనా అతన్ని లాగినప్పుడు అది తెగిపోయిందని అతనికి గుర్తుకు వచ్చి నవ్వుకుంటున్నాడు. నువ్వు టీ షర్ట్ మాత్రమే వేసుకుంటున్నావు, పైన బటన్ కూడా వేసుకోలేదు, రా నేను వేస్తాను అని చూస్తే బటన్ తెగిపోయి ఉంటుంది. ఇప్పుడే కుట్టేస్తానని అమ్మ అంటుంది. జీనా మాత్రము అమ్మ త్వరగా వెళ్లిపోవాలని అనుకుంటుంది. నేను బయటకు వెళ్ళాలి, రెడీ కావాలని చెబుతుంది. నన్ను అంత త్వరగా ఇంటికి పంపించాలనుకుంటున్నావా అని అమ్మ అడుగుతున్నారు. జీనా మాత్రము కొలీగ్ ఇంటికి వస్తున్నాడని అబద్ధం చెప్తుంది. నేను ఇక్కడే ఉంటాను, ఏ కొలీగ్ నాకు తెలుసా అని అడుగుతుంది. మీకు తెలియదని జీనా అంటుంది. చివరకు అమ్మ కోపంగా హ్యాండ్ వాష్ చేసుకోవడానికి వెళ్లిపోతుంది. అమ్మ చేతులు కడుక్కోవడానికి బాత్రూమ్ ఎక్కడా అని అడుగుతుంది. జీనా రూమ్ లో ఉన్న బాత్రూమ్ కి పంపిస్తుంది. లీవు ఇంకా బయటకు రాలేదు. అమ్మ బాత్రూమ్ లోకి వెళ్లి వస్తువులన్నీ సరిచేస్తూ ఉండగా అక్కడ 2 టూత్ బ్రష్లు అలానే మెన్ షాంపూ కనిపిస్తుంది. పైగా అవి కూడా కపుల్ బ్రష్లంట. జీనా ఎవరితోనో డేటింగ్ చేస్తుందని అమ్మకు అర్థమవుతుంది. కానీ ఎవరో అర్థం కావడం లేదు. బయటకు వచ్చి డాక్టర్ లూ గురించి అడుగుతున్నారు. నువ్వు అతన్ని చివరిసారి ఎప్పుడు కలిసావని అడుగుతుంది. జీనా సరిగా సమాధానం చెప్పదు. ఎందుకంటే ఆమెకి లూ గురించి పెద్దగా ఫీలింగ్స్ లేదు. అమ్మ అన్ని గమనించి షర్ట్ బటన్ మిస్సింగ్, బాత్రూమ్ లో 2 ఫేస్ వాష్లు, 2 టూత్ బ్రష్లు, సింక్ లో 2 ప్లేట్లు, చివరికి ఫన్నీగా మాట్లాడుతూ నీ కొలుగుతో హ్యాపీగా ఉండు అని చెప్పేసి అక్కడి నుండి వెళ్లిపోతున్నారు. అమ్మ వెళ్లిపోగానే జీనా వెంటనే లీవుని బయటకు రమ్మంటుంది. లీవు బయటకు వస్తాడు. కానీ మన విషయం మీ అమ్మకి ఎందుకు చెప్పలేదు,
మీ అమ్మ రియాక్షన్ ఎలా ఉంటుందో చూడాలంటే నీకు భయం వేస్తుందా అని అడుగుతున్నాడు. ఏమో మా అమ్మ ఎలా స్పందిస్తారో కూడా నాకు తెలియదు, కానీ ఇప్పుడున్న ఈ గుడ్ టైం ని అలాగే ఉండనివ్వు. ఎప్పటి నుంచో మా అమ్మ నిన్ను తన కొడుకులా చూసుకుంటుంది, మనం సిబ్లింగ్స్ లా ఉంటున్నాము, అందుకే మా అమ్మ దీనికి ఒప్పుకోదు అని అంటుంది. జీనా వెళ్ళబోతూ ఉంటే మళ్ళీ తన ఒడిలో కూర్చోబెట్టుకుని కొద్దిసేపు ఆపి తర్వాత పంపిస్తున్నాడు. ఇప్పుడు లీవు ట్రిప్ కు వెళ్ళిన తర్వాత జీనా చుంచాంగ్ ని కలుస్తుంది. లవ్ స్టార్ట్ అయినప్పటి నుండి నువ్వు చాలా హెల్దీగా షైనీగా కనిపిస్తున్నావని ఆట పట్టిస్తుంది. అప్పుడు జీనా ఫోన్ లో ఎక్స్క్లూజివ్ పప్పి అనే ఒక యాప్ కనిపిస్తుంది. ప్రతిరోజు ఒక సర్ప్రైజ్ గిఫ్ట్ ఉంటుంది అని అందులో చూపిస్తుంది. లీవు ఉదయం ఫోన్ తీసుకున్నప్పుడు ఇన్స్టాల్ చేశాడని జీనాకే అర్థమవుతుంది. చుంచాంగ్ నవ్వుతూ డేటింగ్ లో అతను చాలా తెలివైన వాడని అంటుంది. ఇప్పుడు సర్ప్రైజ్ అంటే లీవు ఇంట్లో ఏమన్నా నా కోసం ఎదురు చూస్తుంటాడా అని జీనా అడుగుతుంది. అతను బిజినెస్ ట్రిప్ లో ఉన్నాడు కదా అని చుంచాంగ్ అంటుంది. అంతటితో ఎపిసోడ్ ఎండ్ అయింది. మళ్ళీ నెక్స్ట్ ఎపిసోడ్ లో కలుద్దాం. ఎపిసోడ్ ఎలా ఉందో తప్పకుండా కమెంట్ చేయండి. ప్లీజ్ సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.